గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. జిహాదీ శిక్షణకు పాకిస్తాన్ పంపిస్తా, భారత్తో ఈ ధ్వంసం సృష్టిద్దాం. విజయవాడ వాసి రహమతుల్లాను ప్రేరేపించిన విదేశీ హ్యాండ్లర్ షుకూర్. డిమాండ్ల యుద్ధం, శాంతి చర్చల వైపు అమెరికా ఇరాన్ చేరోదారి. యుద్ధంతో అమెరికాలోనూ ధరలు పెరిగాయి. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఎగుమతులు చైన్లోకి తీసుకొస్తేనే ఆర్థిక వృద్ధి. 586 కోట్లతో భద్రాచలం అభివృద్ధి. తొలి దశలో 350 కోట్లతో ఆలయానికి సొబగులు. అక్కడక్కడ మూసివేత, అనేక చోట్ల నిరీక్షణ. చమురు సంస్థల ముందస్తు చెల్లింపు షరతులతో సమస్య. భ్రమలు కల్పించే మాయమాటలు చెప్పం. పేదలు ఆత్మగౌరవంగా భావించే ఇండ్ల నిర్మాణానికి ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. ఇంద్రమ్మ పేరుపై దుమారం. పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం. భాజపా కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేసింది 2% నిధులే. మరో వారం రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. మళ్లీ గెలిచేది బారాసాయే. హరీష్ రావు. కన్ను తల్లిని చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టి గత ఏడాది మేలో ప్రియుడితో కలిసి కుమార్తె ఘాతకం. ఇండ్ల పనులు చేస్తూ ఒకరు లారీ నడుపుతూ మరొకరు ఉగ్ర సంబంధాలున్న మరో 2 అరెస్ట్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 1 నుంచి చికెన్ షాపులు బంద్. తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ భద్రాద్రి ఆలయానికి 351 కోట్లు క్యూ కట్టిన రాజధాని. కొరత లేదు. ఇప్పటికే 4 నౌకలు హార్ముజ్ను దాటాయి. త్వరలో మరిన్ని నౌకలు రాబోతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వెల్లడి. హోటల్ ఎల్పీజీ ఛార్జీలు వేస్తే చర్యలు. పీఎన్జీకి మారకుంటే సిలిండర్ కట్. కేంద్రం. వందే మాత్రం పాడడం తప్పనిసరేం కాదు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో అలా చెప్పలేదు. పాడకపోతే చట్టపరమైన చర్యలుంటాయని కూడా పేర్కొనలేదు. అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. పిటిషన్లో విచారించలేం. సుప్రీంకోర్టు. షరతుల యుద్ధం. 15 షరతులు పెట్టిన ట్రంప్. ప్రతిగా పలు డిమాండ్లు చేసిన ఇరాన్. 28,840 కోట్లతో ఉడాన్ 2.0. దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు. స్పీకర్కి హైకోర్టు నోటీసులు. పార్టీ మారని ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక. ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చివేత. పైనుంచి కాంక్రీటు. చెడు తిరుగులు వద్దని మందలించినందుకే ఘాతకం. ఆ ఇంట్లోనే ప్రియుడితో కలిసి కొన్నాళ్ళు సహజీవనం. గత జనవరిలో అతడితోటే వివాహం. హైదరాబాద్లో ఘటన. ఏడాది తర్వాత వెలుగులోకి. సీట్లపైనే ముచ్చట్లు. పునర్విభజనపై అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య జోరుగా చర్చ. అవమానాలు భరించలేకే రాజీనామా. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణలో కాంగ్రెస్ నడుస్తుంది. జీవన్ రెడ్డి. ఇప్పసారకు ఇందిరమ్మ పేరొద్దు. సభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. కార్యాలయాన్ని ఖాళీ చేయండి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నోటీసు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పెట్రోల్ కొరత, ప్రజల వ్యత. విచ్చలవిడి టీడీఆర్తో పర్యావరణ విధ్వంసం. ఎలాంటి అధ్యయనం చేయకుండానే నిబంధనల మార్పులు. డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్పై ప్రభావం కూడా లెక్కించారా? దక్కన్ పీఠంలో ఉన్న హైదరాబాద్లో భౌగోళికంగా తిప్పలు. సీఎం రేవంత్ రెడ్డికి పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి లేఖ. ఇందిరమ్మ ఇండ్లపై సందేహాలు. ఎమ్మెల్యేల అనుమానాలు నివృత్తి చేయాలి. గతంలోనే సమీక్షించాలని సూచించా. మంత్రి పట్టించుకోలే. ఆదేశాలు పాటించలే. వంగులేటిని తప్పట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లపై శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సుదీర్ఘ చర్చ. గ్రేటర్ వాల్ ఆఫ్ హైదరాబాద్ పై సర్కార్ దండయాత్ర. మూసీ సుందరీకరణ పేరిట చారిత్రాత్మక ధ్వంసరచన. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టి ప్రేమకు అడ్డొస్తుందని బాలిక, ఆమె ప్రియుడు కలిసి ఘాతకం. 16,975 ఉద్యోగాలు మేమిచ్చింది. 50,785 పోస్టులు బీఆర్ఎస్ ఇచ్చినవే. అసెంబ్లీలో సర్కార్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు తాకీదులు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్కు కూడా నోటీసులు. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశం. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా. ఫిరాయింపుదారులతో కాంగ్రెస్ను చింపేశారు. సమ్మె నిర్వీర్యానికి సర్కార్ కుట్ర. అసెంబ్లీ సమావేశాల పేరుతో చర్చలు వాయిదానా. ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మిక జేఏసీ తీవ్ర ఆగ్రహం. కదం తొక్కిన టోమో. జీవో 84 సవరించాలని అసెంబ్లీ ముట్టడి. ఒక్కరిద్దరి కోసం 1,00,000 మంది నోళ్లలో మట్టి కొడతారా? ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం. ఆందోళనలు ఉధృతం చేస్తాం. టోమో ప్రతినిధుల హెచ్చరిక. నవ తెలంగాణ. చమురు మంటలు. అమెరికా రష్యాలను తాకిన జ్వాలలు. సరఫరాలకు తీవ్ర ఆటంకం. ఇంధన సంక్షోభం తప్పదంటున్న నిపుణులు. తీవ్ర సంక్షోభం అంచున భారత్. పెట్రోల్ పరిశాన్. రాష్ట్రమంతటా బంక్ వద్ద నో స్టాక్ బోర్డుల దర్శనం. రూపాయి నూతన రికార్డు పతనం. డాలర్కు 29 పైసలు క్షీణించి 94.05. సిలిండర్లు ఖాళీ. ఇంధన నిల్వలపై కేంద్రం అబద్ధాలు. ఎల్పీజీ సంక్షేమ. పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన. యుఎస్ సైన్యానికి భారీ షాక్. అబ్రహాం లింకన్ నౌకపై ఇరాన్ క్షిపణుల దాడి. ప్రధాని మోడీ డుమ్మా. అఖిలపక్ష సమావేశానికి గైరాజరు. నిలదీసిన ప్రతిపక్ష నేతలు. ఎంతమంది తొక్కుతావు? రేవంత్ను ఎదిరించి పోరాడతా. గౌరవం చోట ఎందుకు ఉండాలి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్కు కొరత లేదు. పద్ధతులతో ప్రజలు ఆందోళన పడొద్దు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క.
చేనేతకు అన్యాయం, నేత నాలుగు సమస్యలు పరిష్కరించాలి. మద్దతు తెలిపి మాట్లాడిన ఎమ్మెల్యే, పలువురు ఎమ్మెల్సీలు. బకాయిలు అడిగితే అరెస్ట్ల, విడుదల చేయకుంటే ఉద్యమం ఉధృతం. పాత పద్ధతిలోనే ఉపాధి హామీని కొనసాగించాలి. ఉపాధిపై బీజేపీ దాడి, కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రతిఘటిద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు, కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశం. పాలస్తీనియులను వేధించేందుకే ఇజ్రాయెల్కు లైసెన్స్ ఇచ్చిన ప్రపంచం. డాలర్కు ప్రత్యామ్నాయాలపై చమురు కంపెనీల దృష్టి. ఇప్పుడు సాక్షి. పీఎన్జీకి మారకుంటే ఎల్పీజీ కట్. ఆర్థిక వ్యవస్థలోకి బంగారం తేవాలి. సరికొత్తగా ఉడాన్. దృఢ సంకల్పంతో సంస్కరణలు. పేదోడింటి కల నిజం చేసింది వైఎస్ఆర్. పొంగులేటి. మౌనమే సమాధానం. డ్రగ్స్ పార్టీ కేసులో కస్టడీ తీసుకున్న నిందితుల విచారణ రెండో రోజు కొనసాగింది. ప్రధాన నిందితులైన పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమేష్ శర్మను ఉదాహరణ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు యోగేష్, గౌతమ్, శిరీష వేరువేరుగా వివరించారు. బంకులు బారులు. పెట్రోల్ కొరత భయంతో బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనదారులు. విరమణకు షరతులు. ఇరాన్కు అమెరికా 15 ప్రతిపాదనలు అంగీకరిస్తే నెలపాటు కాల్పుల విరమణ. పాక్లా మనం దళారీ కాదు. సత్తా చాటిన ఐఐటిహెచ్. ఎవరో ఎందుకు నువ్వే పోటీ చేయి. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి నాపై పోటీ చేయాలని ఆహ్వానిస్తున్న హరీష్. అనర్హతపై వివరణ ఇవ్వండి. అసెంబ్లీలో ఇప్పపు సారా దుమారం. ఇప్పపు సారాకు ఇంద్రమ్మ పేరు పెట్టొద్దన్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రేమకు అడ్డొస్తుందని కన్నతల్లిని కడతీర్చిన కుమార్తె. మహిళా కోటా అమలుకు ప్రత్యేక భేటీ. విధి లేకే వీడుతున్న కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్ బై. దేశవ్యాప్తంగా బెజవాడ ఉగ్ర లింకులు. ఇప్పుడు వెలుగు. హైదరాబాద్లో వడగండ్ల వాన. సీజ్ ఫైర్కు 15 షరతులు. ఇరాన్, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదన. అణుబాంబులు తయారు చేయొద్దు. పెట్రోల్ కొరతపై పుకార్లు. బంకుల వద్ద భారీ క్యూ లైన్లు. హైదరాబాద్ సహా అనేక చోట్ల అర్ధరాత్రి నుంచే బారులు. పైప్ గ్యాస్ ఉన్న చోట పీఎన్జీకి షిఫ్ట్ కావాలి. ఫైనాన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ఆందోళన వద్దు. మంత్రి ఉత్తమ్. ఏసీ డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న జనం. డ్రమ్ములు, క్యాన్లలో నింపాలని గొడవ. మన ఇప్పసరకు 5000 ఏళ్ల చరిత్ర. కులిన గుడ్లు, కెమికల్స్తో బిస్కెట్లు, కేకులు. యాసిడ్, వెల్లుల్లి పొట్టుతో అల్లం వెల్లుల్లి పేస్టు. రెండో రోజు మార్కెట్ జామ్. కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా. గృహ ప్రవేశాలకు రెడీగా 1,12,000 ఇంద్రమ్మ ఇండ్లు. టీవీవీపీ ఇక డీసీహెచ్. అసెంబ్లీలో టీవీవీపీ రిపీల్ బిల్లు 2026 పాస్. ఆసుపత్రి చేరిన సోనియా గాంధీ. ప్రస్తుతం రాత్రి అస్వస్థ. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడ ఉందని వైద్యులు. కేరళ పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేల డుమ్మా. చర్చలో పాల్గొనడంపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. అరటి రైతులను ఆదుకోండి. దేశంలో డీజిల్ కొరత లేదు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం. ఘనంగా ధూళిపాల నరేంద్ర కూతురి వివాహం. అమరాబాద్ గిరిజనులకు పూర్తి అండ. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు. దమ్ముంటే సిద్దిపేట తనపై పోటీ చేయాలి. ఇరాన్పై యుద్ధం గెలిచాం. ట్రంప్. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై. సిరిసిల్ల నేతలను కాపాడండి.